చెప్పడంట చంద్రబాబు నాయుడు గారు బెల్ట్ షాపుల గురించి కానీ లేకపోతే మందు షాపుల గురించి కానీ ఎవరైనా ఓటాలు అడిగితే సహించే ప్రశ్న లేదంట. బీంకాలు పరుగుతూ ఉన్నాడు పిట్టల దొరలాగా. అందరూ కొట్టుకు తినే భావించి బయలుదేరి విపరీతంగా కొట్టుకు తినేటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఉంటే మీరు ఇవాళ మాట్లాడతారు. అంతేకాదు అసలు ఏంది బియ్యంలో గొడవ ఏంది? సరే, కాకినాడ సీపోర్టు నువ్వు కాజేయడానికి ప్లాన్ వేసి బియ్యాన్ని దగ్గరికి చీమలు పంపినట్టుగా మా పవన్ కళ్యాణ్ పంపావు అనుకో, అది వేరే విషయం. బియ్యం దగ్గరికి చీమలు వెళ్తాయి కదా, అట్ట వెళ్ళారు. చివరికేమో పెద్ద చేప పట్టుకోవాలని చంద్రబాబు గారు తాపత్రయ పడిపోతున్నారు. బియ్యంలో వాటాలు ఏంది ఎవరికబ్బా నాకు చెప్పు. నేను మనవి చేస్తున్నా, ప్రతి నియోజకవర్గంలోనూ 20 లక్షలు 30 లక్షలు 10 లక్షలు 5 లక్షలు తీసుకొని ఎమ్మెల్యే ఎవరో ఒక్క పేరు చెప్పమంటున్నా నేను. తెలుగుదేశం మొత్తంలో టోటల్గా రైస్ ఎక్కడైతే ఉత్పత్తి జరుగుతుందో ఈ పీడిఎఫ్ రైస్లో మొత్తం వాటాలు తీసుకొని కాలం గడుపుతూ ఉంటే నువ్వేమో భీకర పోరాటాలు చేస్తున్నటువంటి ఫోజు పెడితే ఏం చెప్పాలి నాకు అర్థం కానటువంటి పరిస్థితిని మనం చేస్తున్నా. అదేమంటే మొన్న ఏదో పొయ్యావుల కేశవులు గారు ఫైనాన్స్ మినిస్టర్, ఆయన వియ్యం కూడా అంట, ఆయన షిప్ మొన్న వెళ్ళిపోయింది, సర్టిఫై చేశారు. మేము చెప్పిన తర్వాత అన్ని బ్రహ్మాండంగా తోసేయమని తోసేశారు. మళ్ళీ అప్పుడు షిప్ లోడ్ అవుతుంది. పొయ్యావుల కేశవులు గారు అంటాడు, మా వియ్యం కూడా ఎప్పటి నుంచో చేస్తున్నాడు కానీ బాయిల్డ్ రైస్ చేస్తాడు తప్ప రా రైస్ చేయడని. చేసేదంతా రా రైసే నిరూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అదేమంటే నాకును మా నానికి నాడు చెక్ పోస్టులు ఇస్తాయంట, మేము చెక్ చేసుకోవాలంట. మాకు చెక్ పోస్టులు ఇస్తాం, మేము చెక్ చేసుకుంటాం. మరి మీ ప్రభుత్వం ఏం చేసింది? గుడ్డి కూరల పళ్ళు దోవుతుంటుందా మేము చెక్ చేసుకుంటే? ప్రభుత్వం చేసింది ప్రభుత్వం చేయాలి, గాడి చేసింది గాడి చేయాలి, కుక్క చేసింది కుక్క చేయాలి. మీరు చేయాల్సిన పని చేయకోకుండా మమ్మల్ని చెక్ చేసుకోవడం అంటే మీ డొల్లతనం. మీ దగ్గర సరుకు లేదు, సరుకు లేకుండా మీరు మాట్లాడుతున్నారు. దోపిడీ రాజ్యం ఇది. తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి దోపిడీ చేయటమే పనిగా పెట్టుకున్నారు. ఏదో ఒక విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సంస్థలను కానీ ఇబ్బంది పెట్టాలనే దుర్బుద్ధితో ప్రయత్నం చేసే కార్యక్రమంలోనే అరబిందో ఫార్మ్స్ని కూడా ఇబ్బంది పెట్టే కార్యక్రమంలో కేవీ రావు గారిని ఉపయోగించుకొని అడ్డం పెట్టుకొని ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు. ఇది ఫ్యాక్ట్ అండి. కంపెనీలు ఎన్ని మారుతున్నాయి, ఎంతమంది షేర్లు అమ్ముకుంటున్నారు. చంద్రబాబు అమ్ముకోలేదా? చంద్రబాబు అమ్ముకున్నా లేదా? అక్కడ దగ్గర రామోజీరావు గారు తమ షేర్లు అమ్ముకోలేదా? నాకు తెలియకడుగుతా. షేర్లు అమ్ముకోవడం కొనుక్కోవడం, మళ్ళీ ఈ వచ్చిన డబ్బులని 449 కోట్ల రూపాయలు అరబిందో వాళ్ళు కేవీ రావు గారికి ఇస్తే అవి తీసుకెళ్ళి ఇంకో చోట ఇన్వెస్ట్ చేసుకొని ఆయన లబ్ధి పొందాడు. ప్రభుత్వానికి 20% వాటా ఉంది. ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు కేవీ రావు కట్టబెట్టే రోజున మొత్తం అంతా కట్టబెట్టి 20% నామినల్ ప్రైస్ ఏమో దీనికి పెట్టి చేశారు. అసలు కేవీ రావు గారి దగ్గర నుంచి కొనదలుచుకున్నప్పుడు, కత్తి పెట్టి కొనదలుచుకున్నప్పుడు, గన్ను పెట్టి కొనదలుచుకున్నప్పుడు మొత్తం కొనేసేవాడుగా. 51% కొనేస్తే మొత్తం అంతా వెళదే కదా. చంద్రబాబుకి అలవాటు. చిట్ ఫండ్ సంస్థలో సహాయకుడిగా ఉన్నాడు కదా జేజే రెడ్డి అని. ఆయన కుటుంబం దగ్గర కత్తి పెట్టాడో, గన్ను పెట్టాడో, కర్ర పెట్టాడో పెట్టి ఆ మొత్తాన్ని లాక్కుని చేశాడనేది జేజీ రెడ్డి వారసులు వచ్చి కంప్లైంట్ ఇచ్చారు. కేసు రిజిస్టర్ అయ్యి ఉంది. దాని మీద కూడా ఎంక్వైరీ జరుగుతుంది. గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా. ఈ విధంగా వ్యవస్థల్ని భ్రష్టు పట్టించి వ్యవస్థల్ని మేనేజ్ చేసి ఏదో ఒక విధంగా బురద జల్లాలనేటువంటి కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తున్నారు. అరబిందో కంపెనీలో వారు కొన్నటువంటి షేర్లు చట్టబద్ధమైనవనేది అందరికీ తెలిసినటువంటి సత్యమైన ఏదో ఒక విధంగా పోలీసు యంత్రాంగాన్ని తనకు ఉపయోగించుకొని పిచ్చి కంప్లైంట్లన్నీ కూడా రిజిస్టర్ చేసి కేసులతో ఇబ్బంది పెట్టాలనేటువంటి పరిస్థితులు ఉన్నారు. పోలీసు వ్యవస్థ కూడా సక్రమంగా పనిచేసే విధంగా ఉండాలి తప్ప డీజీపీ గారికి నేను మళ్ళా చెప్తున్నా, ఆల్ ది ఐపీఎస్ ఆఫీసర్ మళ్ళా చెబుతున్నా, ఇచ్చిన ప్రతి కంప్లైంట్ రిజిస్టర్ చేస్తారు. మేము ఇచ్చామే కంప్లైంట్స్, నేను స్వయంగా వెళ్ళి ఇచ్చానే. సోషల్ మీడియాకు సంబంధించింది ఒక్కటైనా మీరు రిజిస్టర్ చేశారా అని అడుగుతా ఉన్నా. చెయ్యరు, చూస్తాం. చేయకపోతే దానికి మార్గాలు ఉన్నాయి. కాబట్టి పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకొని రాజ్యాధికారంతో మీరు ఏదో చేయాలని తాపత్రయపడుతున్న మీకు రాబోయే కాలంలో గట్టి గుణపాఠం చెప్పేటటువంటి పరిస్థితి కూడా వస్తుందనే విషయాన్ని దయచేసి మర్చిపోవద్దని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఓకే, సిట్టా ఎన్ని సీట్లు ఏర్పాటు చేస్తారయ్యా? నాకు అర్థం కాలేదు. అదేంది, దాని పేరు ఏందండి? గంజాయి. గంజాయి మీద ఏదో ఈగలంట, పేర్లు బ్రహ్మాండంగా ఉన్నాయి. గంజాయి మీద ఈగలు, ఈగిల్
దీని మీదేమో సిట్టు, మన లడ్డు మీద ఒక సిట్టు. ఏమని నేను తెలియకూడదు, చెప్పండి ఒక మాట. హోంమంత్రి గారు ఏమన్నారు పాపం అంటారులే మైక్ ముందు. గంజాయి 100 రోజుల్లో గంజాయి లేని రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తాం. ఎన్ని రోజులు అయింది ఇప్పటికే? ఎక్కడ దొరకలేదు గంజాయి? చెప్పండి నాకు. గంజాయి దొరకలేదా? గుండె మీద చేసుకు చెప్పండి హోంమంత్రి గారిని, డీజీపీ గారిని, ఆ ఈగలను పెట్టి వాళ్ళని అడగండి. గుండె మీద చేసుకు చెప్పండి గంజాయి ఎక్కడ దొరుకుతుందో. అన్ని చోట్ల గంజాయి విచ్చలవిడిగా దొరుకుతుంది. ఇది అవాస్తవమా? బెల్ట్ షాపులు అవాస్తవమా? మద్యంలో వాటాలు అవాస్తవమా? ఊరినే సిట్లు, స్టాండులు, ఈగల్స్ ఇలాంటివన్నీ కూడా మోసపూరితంగా వేసి ఈనాడులో ఫ్రంట్ పేజీలు వేసుకొని పరిపాలన బాగా సాగుతుందో అని చెప్పుకోవడానికి పనికొచ్చేటటువంటి వ్యవహారమే తప్ప పరిపాలన గాలికి వదిలేశారు. వాళ్ళు ఇచ్చిన హామీలు గాలికి వదిలేశారు. అన్నీ గాలికి వదిలేసి డబ్బులు లెక్కేసుకుంటున్నారు. మధ్యన ఎవరు అడిగారండి నన్ను, మాట మాటకి మైక్ ముందుకు వచ్చే లోకేష్ రావట్లేదు ఏంటి అని అడిగారు. ఆ పక్క ఆయన ఇంకో ఆయన అంటాడు, లోకేష్ గారు ఇప్పుడు రారండి, క్యాష్ లెక్కేసుకునే పనిలో ఉన్నారు, రహస్యంగా ట్రాన్స్ఫర్లు, మామూళ్ళు, ఇలాంటి బినామీలు, వ్యాపారాలు, ఈ డబ్బులన్నీ లెక్కేసుకునే బిజీలో ఉన్నారు, ఆయన బయటికి రారు అని. బయటకు వచ్చేది ఎవరంటే ఈయన ఎవరు, పవన్ కళ్యాణ్ గారు. ఆయన వస్తాడు, బ్యాడ్ ఉంటే ఆయన మీద పోద్ది. ఇలాంటి చాలా అద్భుతమైన చక్కని కన్వీనియంట్ అయినటువంటి ఒక మహత్తరమైన నాటకాన్ని చంద్రబాబు నాయుడు గారు ఆడుతున్నారు. సాగినంత కాలం మీ నాటకం బాగానే ఉంటుంది ఆయన, సాగకపోతే తెలుస్తుంది. ఈనాడు పత్రిక, మీ ఎల్లో పత్రికలు, మీ మీడియాలు మిమ్మల్ని ఏదో అద్భుతంగా మోస్తుంటే అది నిజమని అనుకోకండి. చివరికి మద్దతు ధర దొరక్క రైతాంగం అల్లాడిపోతున్నారు, వరి పండించుకున్న వారు. దాని గురించి మాట్లాడే ప్రశ్న లేదు. ఏదో పేపర్లో మాత్రం హ్యామ్ డూమ్ అధికారులను ఆదేశిస్తున్నాం అంటారు, ఒట్టిదే, ఏమీ లేదు. అలాగే అమ్మఒడి లేదు, అది అమ్మఒడి కదా, అది వందనం అన్నారు కదా, తల్లికి వందనం లేదు. ఏ వాగ్దానాన్ని నెరవేర్చుకోలేనటువంటి దీనస్థితిలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కాసేపు లడ్డు వివాదం,